హాయ్ అండి. ఈ అమ్మాయి ఏంటి తింటుందని చూస్తున్నారా? వీడియో ఎండ్ వరకు చూడండి. నేనైతే చెప్తాను. ఇక్కడ తమ్ముడికి చూడండి చెల్లి 20 రూపీస్ నోట్స్ అలాగే పాత 10 రూపీస్ కాయిన్స్ అన్నీ ఇస్తుందనమాట. మ్యాటర్ ఏంటంటే డాడీ అయితే ఫ్రైడ్ రైస్ తీసుకొద్దాం అని చెప్పి షాప్కి అయితే వెళ్ళారంటండి. అక్కడికి వెళ్ళి చూస్తే ఆన్లైన్ పేమెంట్ అవ్వట్లేదంట. ఎందుకో తెలియదు, సర్వర్స్ అన్ని డౌన్లో ఉండడం వల్ల ఎవరి దగ్గర కూడా పేమెంట్ అవ్వట్లేదంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంటికైతే వచ్చారు. మా దగ్గర క్యాష్ ఉంటుందేమో తీసుకెళ్దాం అని చెప్పేసి. మా దగ్గర చూస్తే మా దగ్గర ₹1 కూడా లేదనమాట. ఇంకా అందరూ బ్యాగ్స్లోంచి వాటిలోంచి వీటిలోంచి అన్నీ వెతికిస్తే అలా చేంజ్ అయితే దొరికింది. ఇంకా చేంజ్ తీసుకుని అయితే వాళ్ళు వెళ్ళి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా ఫస్ట్ అయితే డాడీ బిర్యానీ తీసుకొస్తానన్నారు. బిర్యానీ ఒక్కటే 360 రూపీస్. అది వస్తే ఇద్దరికి లేదా ముగ్గురికే సరిపోతుంది. అందుకని చెప్పేసి మేమైతే ఫ్రైడ్ రైస్ తెచ్చామన్నాము. ఒక్క బాక్స్ 100 రూపీస్ 3 బాక్సులు తీసుకొచ్చారు. అందరం తినేగా కొంచెం అయితే మిగిలిందనమాట. మీరు ఎప్పుడైనా ఇలా క్యాష్ ఫోన్పే అవ్వకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారా? కమెంట్ చేయండి. మాకైతే ఇదే ఫస్ట్ టైము. ఇంకెప్పుడు క్యాష్ లేకుండా బయటకు వెళ్ళకూడదని అయితే బుద్ధి వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.